టోక్యోలో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన ఈ బల్లం వీరుడు ప్యారిస్లోను మరో పసిడి నెగ్గి కొత్త చరిత్రకు శ్రీకారం చుడతాడా? 3 ఏళ్ల కిందట పెద్దగా అంచనాలు లేని సమయంలో ఏదో ఒక పథకం రావడమే గొప్ప అనుకున్న స్థితిలో ఏకంగా స్వర్ణాన్ని గెలిచి సంచలనం రేపాడు నీరజ్ చోప్రా. ఇప్పుడు ప్యారిస్లో జావెలిన్ త్రో విభాగంలో అతడి మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. క్వాలిఫికేషన్లో అద్భుత ప్రదర్శనతో ఆశలు ఇంకా పెంచేశాడు. ఇక వినేష్ పై అనర్హత వేటు వార్తతో నిరాశలో మునిగిపోయిన భారత అభిమానులు నీరజ్ వైపు మరింత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇది నీరజ్ మీద ఒత్తిడిని ఇంకా పెంచేదే. అయితే అంచనాల ఒత్తిడిని తట్టుకుని ఉత్తమ ప్రదర్శన చేయడం అతడికి కొత్త కాదు. క్వాలిఫికేషన్లో ఒకే ఒక్క త్రోతోనే 89.34 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి ఫైనల్కు దూసుకెళ్లడం తన సత్తాకు నిదర్శన. కానీ ఫైనల్లో అతడి ప్రత్యర్థులు కొందరు సామాన్యులు కాదు. నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన కలిగినటువంటి వ్యక్తి. 89.94 మీటర్ల కన్నా మెరుగ్గా ఉన్న క్రీడాకారులు వారిలో 3 ఉన్నారు. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆండర్స్ పీటర్స్ 93.07 మీటర్లతో పాటు జియోలెస్ యోగో వాద్లెచ్లకు నీరజ్ కంటే మెరుగైన రికార్డు ఉంది. అయితే పోటీల రోజు పరిస్థితుల్లో ఎవరు ఉత్తమ ప్రదర్శన చేస్తారన్నదే కీలకం. కాబట్టి నీరజ్ మరోసారి ఛాంపియన్గా నిలిచే అవకాశాలున్నాయి. గత ఒలింపిక్స్లో ఆపై ప్రపంచ ఛాంపియన్షిప్లో నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తే ప్రత్యర్థుల స్థాయికి తగ్గట్లు రాణించకపోవడం అతడికి కలిసొచ్చింది. ఇక ప్రస్తుతం ప్యారిస్లోను క్వాలిఫికేషన్లోనూ ఇదే పునరావృతమైంది. మరి ఇవాళ జరగబోయే తుది పోరులోనూ నీరజ్ అక్కడి పరిస్థితుల్లో ఉత్తమంగా రాణించి ప్రత్యర్థులపై పైచేయి సాధించి పసిడి గెలవాలని అభిమానుల ఆకాంక్ష. అన్నీ కలిసొస్తే స్వర్ణం లేదా ఏదో ఒక పథకమైనా నీరజ్ గెలుస్తాడని అంచనా. టైటిల్ నిలబెట్టుకుంటే వరుసగా 2 సార్లు జావెలిన్ త్రో పసిడి నెగ్గిన జాన్ చెలెన్జీ లాంటి దిగ్గజాల సరసన నీరజ్ నిలుస్తాడు.